Hey guys, Chetu and Vishnu here from Food Monks. The entire tasty tour of Telangana చూస్తున్నారు కదా. Complete series is being sponsored by Bambino. మనం వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ సిద్దిపేటలో బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. సో అందుకని అట్లా హైవే పై నుంచి వెళ్తుంటే వద్దొద్దు మనం టైం ఉంది ఒక 1 hour కోసం అన్నా సరే మనం సిద్దిపేటకి వెళ్ళి ఒక అట్లీస్ట్ అసలు ఇక్కడ ఉన్న బిర్యానీ ఏంటి స్పెషల్ అని చెప్పాలి అని ఇంత దూరం వచ్చాము. ఈ సంపత్ సో మన సబ్స్క్రైబర్ ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు సిద్దిపేటలో. మొత్తం పుట్టింది పెరిగింది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. సో అండ్ హిస్ బ్రదర్ సాయి వాళ్ళ బ్రదర్. సో వీళ్ళిద్దరూ మనకి ఇక్కడ సజెస్ట్ చేశారనమాట, ఇక్కడికి రండి అన్న మీరు వచ్చి అతిథి రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది, తంగ్డి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది, ఆ చికెన్ ఫ్రై చేసేస్తారు అంటే చాలా కొత్తగా దొరుకుతుంది అన్నారు. అలానే సాయంత్రం పూట దోశలు కూడా వేస్తారు, అది సజెస్ట్ చేశారు. కానీ ఈసారికి ప్లీజ్ ఎక్స్క్యూజెస్, కొంచెం మన్నించండి మమ్మల్ని సిద్దిపేట వాళ్ళందరూ. నెక్స్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 2 days మొత్తం సిద్దిపేటలోనే ఉండి ప్రతి ఒక్క జాయింట్ని కవర్ చేస్తాము. బట్ ఈసారికి లంచ్ టైంలో సిద్దిపేట గారికి వస్తే మీరు కరీంనగర్ వెళ్తుంటే, హైదరాబాద్ నుంచి వస్తుంటే, వరంగల్కి వెళ్తుంటే, ఎటైనా సరే ఇఫ్ యు ఆర్ పాసింగ్ త్రూ సిద్దిపేట్ ప్లీజ్ స్టాప్ అట్ అతిథి రెస్టారెంట్ అండ్ హ్యావ్ ద చికెన్ తంగ్డి కబాబ్. చూద్దాం అసలు లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, అసలు ఆ బిర్యానీ ఏంటో చూద్దాము. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మాంగ్స్. లోపలికి వచ్చిన తర్వాత సంపత్తో కూర్చొని బేసిక్గా ఇక్కడ కబాబ్స్ ఏం బాగుంటాయి అని చెప్పి షెఫ్ని పిలిచి అడిగితే అంగారా కబాబ్ ఒకటి చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా స్పైసీగా ఉంటుంది, మంచి ఫేమస్ అని చెప్పాడు. సో కింద అలా కోల్తో, అదిగో కింద అలా కోల్తో పెట్టి అలా నెయ్యి వేసి బేసిక్గా ఆ కోల్ నుంచి వచ్చిన స్మోక్ పైన ఆ ఎఫెక్ట్ తెలుస్తుంటుంది. సో లెట్స్ హ్యావ్ దిస్ అంగారా కబాబ్. బేసిక్గా దీన్ని పైన మ్యారినేషన్ ఇదంతా చేసి దాన్ని బేసిక్గా ఇట్లా సీక్కి గుచ్చి బట్టీలో కుక్ చేస్తారు. చూసారు కదా మంచి జ్యూసెస్. తిను బ్రో. సో సీక్ గుచ్చి మంచి జ్యూసెస్ ఇట్లా డ్రిప్ అవుతున్నాయి కదా. ఫస్ట్ బైట్ ఆఫ్ అంగారా కబాబ్. వా అయ్యో అంటే మంచి కబాబ్ స్పెషలిస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. చూసారు కదా ఇక్కడ, దానికంటే చూడండి ఇక్కడ ఎక్సైటింగ్గా ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ఈ టైంలో ఇంత స్కేర్ సిటీ ఉన్నప్పుడు ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవ్వడం నిజంగా అదిరిపోయింది. తిను బ్రో, తిను ఇద్దరం కలిసి తిందాం తిను. సో అంగారా కబాబ్ చికెన్ కూడా బాగా టెండర్ కుక్ అయింది. బేసిక్గా అంటే ఆ మ్యారినేట్ చేసేటప్పుడే స్పైసెస్ మంచి మసాలా స్పైసెస్ యాడ్ చేశారు. సో మసాలా స్పైసెస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, బాంబినో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారనమాట మన మసాలాస్. చాలా రీటైల్ అవుట్లెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ కిరాణా షాప్లో కూడా ఉంటాయా? వెరీ గుడ్. సో మంచి ఆ పుదీనా చట్నీతో వావ్ అయిపోయింది. సో కబాబ్ మంచి ఆప్షన్. అంటే సిద్దిపేట లాంటి ఊర్లో ఇట్లాంటి కబాబ్ నిజంగా మంచి ప్రొఫెషన్సీ ఉండాలి ఆ షెఫ్కి. ఏమాత్రం పైన కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంది, ఆ బట్టి నుంచి వచ్చిన స్మోకీ ఫ్లేవర్. అండ్ బికాజ్ ఆఫ్ ఆ అంగారా కబాబ్ అంటేనే కొంచెం ట్యాంగీ ఉంటుంది. సో అంగారా కబాబు అదిరిపోయింది. సో కీప్ వాచింగ్. ఇక్కడ ఉన్న అంగారా కబాబ్ అంతా కంప్లీట్ చేద్దాము. ఆల్మోస్ట్ 8 pieces వచ్చినాయి. సో దీని తర్వాత మంచి బిర్యానీస్, ఫుల్ స్టఫ్డ్ బిర్యానీస్ రాబోతున్నాయి. కీప్ వాచింగ్ గైస్. ఇది లేయర్డ్ బిర్యానీ, జట్కా బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ. సో మంచిగా అట్లా నిమ్మకాయ స్ప్రింకిల్ చేసుకొని. అంటే ఏం చదువుతున్నావు నువ్వు ఇక్కడ? ఇంటర్ సెకండ్ ఇయరా? ఏ బ్రాంచ్? గురుకృప కాలేజ్ అని చెప్పావు కదా. ఎలా ఉంటుంది మీ కాలేజ్? బాగుంటుందా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? సిగ్గుపడుతున్నారంటే ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. మనకేం గర్ల్ ఫ్రెండ్స్లే కానీ. సో మంచి బిర్యానీ, రైస్ కూడా మంచి బాస్మతి రైస్. అంటే ముద్దగా లేదు, బాగా పొడిగా ఉంది, అలానే బిరుసుగా లేదు. సో ఫస్ట్ విత్ ఎనీథింగ్ ఏం కలుపుకోకుండా జస్ట్ అట్లా. బాగుంది తమ్ముడు. అంటే చప్పగా లేకుండా బేసిక్గా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లోనే ఉంది. అయిపోయింది. సో మిర్చిగా సాలంతో కొంచెం అట్లా చికెన్ ముక్క అనుకొని బాగుంది. మిర్చిగా సాలని మంచి టొమాటో గ్రేవీ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఆనియన్. బేసిక్గా ఈ మాత్రం చంక్స్ ఆఫ్ చికెన్, ఈ మాత్రం పీసెస్ మంచి జ్యూసీ పీసెస్, గట్టిగా లేవు, బాగా
టెండర్గా కుక్ అయినాయి. అండ్ ముందే వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చికెన్ పీసెస్ లోపలికి కూడా వెళ్ళిందనమాట. బాగుంది. ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? ఎన్నిసార్లు తిన్నావు ఇప్పటికి? మసాలా తిన్నాము. చికెన్ తంగ్డి కబాబ్ ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ లెగ్ పీస్, దాని చుట్టూ ఇగో మ్యారినేషన్. వావ్. రైస్ ఏమో కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది, ఏం ఫ్లేవర్డ్ రైస్ కాకుండా. సో ఆహా ఇద్దరిపోయింది చూసారా లోపల చికెన్ ఎంత ఎంత ఫ్లఫీగా ఉందో అసలు. వావ్, మంచి జ్యూసెస్ ఇట్లా ఉడుకుతున్నాయి పైకి. అండ్ ఆ ఆనియన్ పేస్ట్ కానీ దాని చుట్టూ ఉన్న టొమాటో మ్యారినేషన్ కానీ. వావ్. సో దీన్ని కంప్లీట్గా వాళ్ళు ఫ్రై చేసి లెగ్ పీస్ని అప్పుడు దాని చుట్టూ ఆ మ్యారినేషన్ వేసి మళ్ళీ ఒకసారి సాటే చేసి తవా పైన దాన్ని తీసుకొచ్చి బిర్యానీ రైస్లో కలుపుతారనమాట. ఫస్ట్ బైట్ విత్ దట్ చికెన్. అల్ట్రా స్పైసీ బిర్యానీ ఇది. అదిపోయింది. మంచి పచ్చిమిర్చి, ఆ కారం తెలుస్తుంది, పచ్చిమిర్చి కారము. చికెన్ కూడా అండ్ లక్కీగా జీడిపప్పులు కూడా వేశారు వీళ్ళ మసాలాలో. ఇంకో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ ఫర్ సజెస్టింగ్ దిస్. మళ్ళీ వద్దాం సిద్దిపేటకి. ఈసారి వచ్చినప్పుడు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఫుల్ ఫ్లెడ్జ్ ఫుడ్ టూర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాతోనే ఉండాలి. సిగ్గుబాటు కూడా మేము ఎంత తింటే అంత తినాలి. ఈ లోపల గర్ల్ ఫ్రెండ్స్ని మాట్లాడుకో, గర్ల్ ఫ్రెండ్స్తో ఒకసారి మాట్లాడు, చెప్పి పెట్టి గర్ల్ ఫ్రెండ్స్కి మేము కూడా వస్తున్నామని. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ Bambino and Telangana Tourism for sponsoring this entire series. Please follow us on all the social media platforms. This complete series will be broadcasted in INews in the program called Foodie, Saturday night 7:30 or Sunday పొద్దున 10:30 చూడొచ్చు. Chetan and Vishnu signing off. So thank you Bambino for sponsoring this entire series. ये मीट मसाला, आप ये मसाला यूज करके देखो एक बार. Keep watching Food Monks and also subscribe to Food Monks. అంతేనా అని చెప్పాలా? ప్లీజ్ లైక్ అండ్ షేర్. యా, చూస్తుంటారా మా వీడియోస్? చూస్తుంటా, ప్రతి వీడియో చూస్తుంటాను. అవునా? చూపిస్తుంటా మీ ఫ్రెండ్స్కి? పర్లేదా, బాగానే ఉంటాయా? మంచి ఉంటాయి అంటారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. సో యా, చూద్దాం రండి. యా, వచ్చిందా స్మోక్? వచ్చిందా? ఓకే. ఏ గైస్, సో చూసాం కదా, లోపలికి వచ్చాము. బేసిక్గా వీళ్ళు నేను ఇటు జరగాల, ఇటు జరుగు. కనిపించాలి కదా, నువ్వు కనిపించాలి కదా, కనిపించకపోతే రా, ఇటు రా, కూర్చో. రైట్, ఉన్నా మా ఫ్రేమ్లో.